హాయ్ అండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చలికాలంలో ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారు గదా! జలుబులయి చేస్తే జాగ్రత్తగా ఉండండి. ఈరోజైతే నేను కోడిగుడ్డుతో పచ్చడి, పచ్చిమిర్చి ఏసి పచ్చడి చేయబోతున్నానండి. సూపర్‌గా టేస్టీగా ఉండేలాగా పల్లెటూరి స్టైల్‌లో. ఆ చేసే విధానంలోకి నేనెళ్తాను. మీరు గూడా వచ్చేసేయండి చూసేద్దురు గాని. ఒక 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి. కోడిగుడ్డు పచ్చడి కోసమని. ఇవి కాస్త లావుగానే ముక్కల్లాగా కట్ చేసి మిక్సీలో ఏసేసుకుందామండి. ఎప్పుడు రొటీన్‌గా కాకుండా వెరైటీగా గూడా చేసుకొని మనం అన్ని రుచులు చూడాలండి. ఎప్పుడు తినేయేలా కాకుండా ఇలాగ కాస్త మీరు గూడా వెరైటీగా చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళు మామూలుగా మెచ్చుకోరు మిమ్మల్ని. పొట్టు తీసిన చిన్నుల్లిపాయ రెమ్మలండి. ఒక 7, 8 అయితే ఏస్తన్నాను. పచ్చిమిర్చి అండి. చూసారా? ఒక 50 గ్రాములకి పచ్చిమిర్చి ఏస్తన్నానండి. ఇవి కచ్చా బచ్చిగా మిక్సీకైతే పట్టేసుకుందాము. ఇందులోనే కాస్త ఉప్పు కూడా ఏసేసుకుందాం. ఇదిగోండి. సాల్ట్ ఒక అర స్పూన్‌కి. ఇప్పుడు ఇది మిక్సీకి పట్టుకోవాలి. చూసారు గదండీ! ఈ విధంగా కచ్చా బచ్చిగా మిక్సీకి పట్టుకోవాలి. తొక్కుగానే ఉండాలి మనకి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇది పెట్టేసుకోవాలండి. నేను 8 గుడ్లుతో ఈ పచ్చడి చేయబోతున్నాను. వేడెక్కిందండి. ఆయిల్ అయితే పోస్తున్నాను. 2 స్పూన్లకి ఆయిల్ పోసాను. పగలగొట్టుకొని ఏసేసుకుందామండి ఇందులో. నేను ఒక 3 గుడ్లుకి 3 గుడ్లు కాడికి ఏసేసుకుందాం. దీని మీద సాల్ట్ అండి. చప్పదనం లేకుండా సాల్ట్ అయితే ఏస్తున్నాను. గుడ్డయితే బాగా కాలాలి. ఈ ఆమ్లెటు ఒకవైపు కాలిందండి. రెండో వైపు కూడా తిప్పేసుకుందాం మనం. రెండో వైపు కూడా కాలింది. ఇప్పుడు తీసి ప్లేట్‌లోకి ఏసేసుకుందాం. ఇదిగోండి. మళ్ళీ ఆమ్లెట్‌లేసుకుందాం మనం. దీని మీద కూడా సాల్ట్ ఏసుకుందామండి లైట్‌గా. ఆల్రెడీ మనం మసాలాలు ఏసాం కాబట్టి కొద్దిగా గుడ్డు చప్పదనం రాకుండా అన్నమాట. ఇది కూడా బాగా కాలనివ్వాలి 2 వైపులు. ఇది కూడా 2 వైపులు బాగా కాల్చేసుకుందాం. మనం రెండో ఆమ్లెట్ కూడా తీసి ఒక ప్లేట్‌లోకి తీసుకుందామండి. ఆమ్లెట్లు అయిపోయాక చూడండి ఒక 3 స్పూన్లకి ఆయిల్ ఏసాను. ఇందులో కరివేపాకు ఏసుకుందాం. మిక్సీకి పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా ఏసుకుందామండి. ఇవి పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. బాగా వేయించుకోవాలండి. ఇందులో నుంచి వాటర్ అంతా ఇనిగిపోయి మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక అర స్పూన్‌కి పసుపు వేసుకుందాం.
సింపుల్ గా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటది. చపాతీలోకి పుల్కాలోకి కూడా మంచిగా ఉంటది అన్నమాట. ఇది అన్నంలోకి ఏదైనా పచ్చడి, పప్పు. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోయిద్ది. ఇప్పుడు మనం వేసి పెట్టుకున్న ఆమ్లెట్లు ఉన్నాయి కదండి, ఇవి ముక్కల్లాగా తుంచేసుకొని వేసేసుకుందామండి. ఇంత ముక్క అంటూ ఏమీ లేదు, కాస్త పెద్ద ముక్కలు వేసుకుంటేనే తినటానికి బాగుంటాయి అన్నమాట. ఇదిగోండి. 8 గుడ్లకి చేశానండి నేను ఈ పచ్చడి. గుడ్డు పచ్చడి. బాగా కలిపేసుకుందాం. ధనియా పౌడర్ వేసుకుందామండి. ఇంకేం వేసే పని లేదు. ఉప్పు కూడా మనం పచ్చిమిర్చి పేస్ట్తో వేసేసాము. ఒక స్పూనున్నర ధనియాల పౌడర్. బాగా 4 వైపులు కలుపుతూ బాగా ఫ్రై చేసుకుందాం. చూడండి, మనకి శుభ్రంగా రెడీ అయిపోయిందండి కోడిగుడ్డు పచ్చడి. ఇంకా స్టవ్ కట్టేసుకుందాం. పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్తో శుభ్రంగా అన్నంతో పాటు కలుపుకొని శుభ్రంగా తినేసేయచ్చండి. రోటీ, పుల్కా, చపాతీలో కూడా పనికొచ్చిద్ది కోడిగుడ్డు కూర. కూర కాదు, సారీ, పచ్చడి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి చేసి టేస్ట్ చూడండి ఎలా కుదిరిందో. మీరు కూడా చేసుకున్నాక కామెంట్ బాక్స్లో పెడతాం, అస్సలు మర్చిపోవద్దు. మా వంటలు, మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వేరొక వంటతో మీ ముందుకైతే వస్తాను. సరేనా? బాయ్.